హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషాక్మన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో లాగా చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, నోట్ చేసుకోండి. ఒక అర కేజీ చికెన్ని తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలండి. చూడండి, ముక్కలు చూడండి, ఇలా ఈ సైజు ఉంటే సరిపోతుంది. మరి అంత పెద్ద ముక్కలేం అవసరం లేదు. ఇలా మంచిగా కడిగిన చికెన్ తీసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పును దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చీల్చి దీంట్లో యాడ్ చేసుకొని ఒక అరబద్ద నిమ్మరసాన్ని దీంట్లో పిండుకోవాలి. తర్వాత ఒక 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ షాజీరాని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక యాలుక, 3 లవంగాలు, ఒక 10 మిరియాలను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక చిన్న ముక్క చెక్కను కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మొత్తం ఇలా మిక్స్ అయ్యాక కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా తురుమును కూడా దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని 3 నుండి 5 గంటల పాటు బాగా ఈ చికెన్ మొత్తాన్ని కూడా నానబెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా వీలైనంత సన్నగా పొడుగ్గా ముక్కల్లా కట్ చేసి పెట్టి వాటిని దీంట్లో యాడ్ చేసుకొని గోల్డ్ కలర్లోకి మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ నుండి ఈ ఆనియన్స్ మొత్తం కూడా తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 గ్లాసుల బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఒక 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి ఒక 8 గ్లాసుల వాటర్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా తురుము, అలాగే కొంచెం కొత్తిమీర తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక అరబద్ద నిమ్మరసాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ షాజీరా, ఒక 10 మిరియాలు, అలాగే 2 లవంగాలు, అలాగే ఒక ఇలాచి, ఒక చిన్న ముక్క చెక్క, అలాగే ఒక బిర్యానీ ఆకు, తర్వాత ఒక స్టార్ పువ్వుని ఇలా చిన్న ముక్కల్లాగా చేసి యాడ్ చేసేసుకోవాలి. ఇవి అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి. ఏదైనా ఒకటి వెడల్పుగా బాగా పెద్దగా ఉండే ప్యాన్ తీసుకొని ఇందాక మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ చికెన్ మొత్తం కూడా ఒక లేయర్ లాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చేతితోటి. తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాటిలో సగం తీసి ఇలా ఒక లేయర్ లాగా యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ని కుక్ చేసుకుందాం రండి. ఇందాక మనం ఒక అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి రైస్ మొత్తం బాగా కుక్ అయ్యేలాగా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం పొంగొచ్చాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా పొంగొచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. రైస్ అనేది 70% కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. లైక్ ఎలా ఉండాలంటే మనం గంజి వంచుకుంటాం కదా అన్నం ఉడకపెట్టుకొని, సో వంచేటప్పుడు అన్నము ఎలా అయితే ఉడుకుతుందో సో ఇంకా మగ్గటానికి ఎలా అయితే ఉండాలో రైస్ అలా ఉండాలన్నమాట. చూడండి, ఇంకా మన రైస్ అనేది ఉడికిపోయిందండి.
స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లో ఈ రైస్ మొత్తాన్ని కూడా ఇలా ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న వాటర్ మొత్తాన్ని ఉంచేసేసుకొని మొత్తం కూడా ఇలా ఒక లేయర్ లాగా యాడ్ చేసేసుకోవాలి. దీంట్లోకి ఫుడ్ కలర్ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని దాంట్లో యాడ్ చేసుకొని, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని దాంట్లో యాడ్ చేసుకొని, ఈ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ, దాంట్లోకి ఈ ఫుడ్ కలర్ని ఇలా యాడ్ చేస్తున్నాను అనమాట. న్యాచురల్ ఫుడ్ కలర్ ఇది. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఫుడ్ కలర్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఫుడ్ కలరే కొంచెం పాలల్లో కలిపి యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా ఒక లేయర్ లాగా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక కప్పు గంజి ఉన్నాయి కదా, ఇందాక మనం మిగిలిపోయిన గంజి, ఆ గంజిని తీసుకొని ఒక కప్పు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత దీని మీద మూత పెట్టి ఇంకా స్టవ్ మీద పెట్టేసేసి ఒక 7 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో, అలాగే ఒక 8 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ ఆవిరి అనేది బయటికి పోకుండా ఏదైనా ఒక గిన్నెలో ఇలా వాటర్ని తీసుకొని ఆ వాటర్ని దీని మీద ఇలా పెట్టేసేస్తే ఆ లోపల ఉన్న ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుందండి. 15 మినిట్స్ తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మన బిర్యానీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ ఇలా వదిలేసేసి మీరు సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైతాని ప్రిపేర్ చేసుకుందాం రండి. ఈ బిర్యానీలోకి ఒక అరకప్పు పెరుగు తీసుకొని ఒక అరకప్పు వాటర్ని దాంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర తురుముని దాంట్లో యాడ్ చేసుకొని, ఒక పచ్చిమిర్చిని సన్న ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకొని, ఒక ఆనియన్ని కూడా చిన్న ముక్కల్లా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, మన రైతా అనేది ఇంకా ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ రైతాని వేడివేడి బిర్యానీలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కానీ ఒకసారి ఇంట్లో మీరు బిర్యానీ చేసి పెట్టారంటే బయట ఇంక అస్సలు తినరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టపడి తినేస్తారు. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే మీకు కమెంట్లో పెట్టండి, నేను చేసి చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.